అట్లా. సేమ్ ప్రాబ్లమ్ సార్ నా మొబైల్ త్రూ కూడా. మరి ఒక రికార్డింగ్ ఆప్షన్ కావాలి కదా. 5 మెంబర్స్ ఉన్నారు. ఎవరి దగ్గర కూడా ఎక్స్ట్రా ఫోన్ అంటే ఇంట్లో అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది ఎవరి దగ్గర లేదా ఫోన్? జ్ఞానేశ్వర్ ఉందా జ్ఞానేశ్వర్? లేదు లేదు. హలో, నీ మొబైల్ త్రూ ట్రై చేయి జ్ఞానేశ్వర్, అవుతుందేమో. రికార్డ్ చేస్తుంది ఇప్పుడైతే. రమ్యకి అవుతుందా? అడగండి సార్. రికార్డ్ అవుతుంది, వాయిస్ లేదో తెలియదు సార్. అయిన తర్వాత తెలుస్తుంది. ఒకసారి పాస్ లో పెట్టి టెస్ట్ చేసి చూడు. ఓకే సార్. ఎందుకు ఉడకపోతుందా? తీసుకో ఫ్యాన్ తీసుకో, ఏం కదా తీసుకో. కొంచెం ఎక్కువ పెట్టి స్పీడ్. ఎక్కువ పెట్టు. పెట్టి దీపం ముట్టింది. ఏడు ఎక్కడికి వెళ్ళాడు? హలో సార్ జాయిన్ అవుతాడు సార్, ఒక నిమిషం. ఏం కదా ఏం కదా. అవుతుందా గైస్? ఆడియో ప్రాబ్లం సార్, సేమ్ వీడియో రికార్డ్ అవుతుందంట కానీ ఆడియో అవ్వట్లేదు అంట సార్. ఇప్పుడు ఎక్స్ట్రా ఫోన్ ఉంటే వాయిస్ రికార్డర్ ఆప్షన్ పెట్టండి కదా, స్పీకర్ ఆన్ చేసి. ఎక్స్ట్రా మొబైల్స్ లేవు సార్. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది అన్ని చిన్న అందరూ మొబైల్స్ బయటే సార్, ఉన్నారా? ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలని ఏముంది, చిన్న ఫోన్స్ లో కూడా వాయిస్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది కదా. నార్మల్గా ఫోన్ రికార్డర్, కాల్ రికార్డర్ అనట్లేదు. ఒక ఫోన్, నువ్వు మాట్లాడుతున్న ఫోన్ దగ్గర స్పీకర్ ఆన్ చేసి ఆ స్పీకర్ ని రికార్డ్ చేయమంటున్నావు. పర్లేదా? నో ప్రాబ్లం అంటే చెప్పండి, కంటిన్యూ చేస్తాను. సార్ మీరు రికార్డ్ చేసి సెండ్ చేయండి సార్. ఎలా రికార్డ్ చేయాలి? నాకు అర్థం కావట్లేదు. స్క్రీన్ రికార్డ్ చేస్తుంటేనే స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు 5 మెంబర్స్ లో ఎవరి దగ్గర ల్యాప్టాప్ ఉందా? జ్ఞానేశ్వర్ ల్యాప్టాప్ ఉందా నీ దగ్గర? లేదు సార్. ఎవరి దగ్గర లేదా? ఏం చేద్దాం? హలో సార్. రమ్య చెప్పు. ట్రై చేస్తా రికార్డ్ అవ్వడానికి. అర్థం కావట్లా. నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది సార్, ఆడియో రికార్డ్ చేయడానికి. అమ్మ రికార్డ్ చేయి కదా. ఓకే సార్. ఓకే సార్ సార్ కంటిన్యూ చేస్తున్నా. హలో సార్. హలో జ్ఞానేశ్వర్ చెప్పు. ఈ టీవీకి కాస్ట్ పెట్టి ఫోన్తో రికార్డ్ చేస్తే అవుతుంది కదా వీడియో. అరే ఆడియో కాదేమో.
సరే రమ్య రికార్డ్ చేస్తున్నా అంటుంది, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ యువర్ పేపర్. చూడండి, మోడలింగ్ అండ్ వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ సోలార్ విండ్ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ విత్ ఆప్టిమైజ్డ్ స్టాట్కమ్ అంటున్నాడు. నథింగ్ బట్ స్టాట్కమ్ ఇస్ ఎ నార్మల్లీ ఫ్యాక్ట్స్ డివైస్ సబ్జెక్ట్ ఉందా మీకు? anyone? హలో ప్రవీణ్, సబ్జెక్ట్ ఉందా ఫ్యాక్ట్స్ డివైస్? లేదు సార్. ఓకే, స్టాట్కమ్ నార్మల్లీ పవర్ సిస్టంలో ట్రాన్స్మిషన్లో లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో లాసెస్ని రెడ్యూస్ చేయడానికి ఫ్యాక్ట్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని ఫ్యాక్ట్స్ అంటాం. సో ఈ ఫ్యాక్ట్స్ అంటే ఏసీలో వచ్చే లాసెస్ని ఎలిమినేట్ చేయడానికి ఒక పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్షన్ బ్లాక్ విత్ వన్ ప్యాసివ్ ఎలిమెంట్ టోటల్ కాంబినేషన్ని ఫ్యాక్ట్ డివైస్గా రిప్రజెంట్ చేస్తాను. ఫ్యాక్ట్ డివైస్ ఇన్ ద సెన్స్ పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్షన్ బ్లాక్ విత్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. ఈ కాంబినేషన్ని ఫ్యాక్ట్ డివైస్గా డిసైడ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిషన్లో వోల్టేజ్ లాసెస్ని రెక్టిఫై చేస్తుంటే సిరీస్ కంపెన్సేషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్లో కరెంట్ లాసెస్ని రెక్టిఫై చేస్తుంటే షంట్ కంపెన్సేషన్ అంటాం. అటువంటి షంట్ కాంపెన్సేషన్స్ టెక్నిక్లలో స్టాట్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది డివైస్. ఓకేనా? స్టాట్కమ్ అనేది కరెంట్ కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం, దట్ టు ఎట్ ది డిస్ట్రిబ్యూషన్ సైడ్. లోడ్ సైడ్ నార్మల్లీ 4 టైప్స్ ఆఫ్ లోడ్స్ని డిఫైన్ చేయొచ్చు. లీనియర్ లోడ్స్ ఉంటాయి, నాన్ లీనియర్ లోడ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ నథింగ్ బట్ 3 phase లోడ్స్, బ్యాలెన్స్డ్ లోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ అంటే సింగిల్ ఫేజ్ లోడ్స్ని అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ అంటాం. ఇలా 4 టైప్ ఆఫ్ లోడ్స్గా డివైడ్ చేస్తాం ఎనీ టైప్ ఆఫ్ లోడ్ని. సో లీనియర్ లోడ్స్, 3 phase సింగిల్ ఫేజ్ లోడ్స్ వల్ల ఎక్కువగా రియాక్టివ్ పవర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నథింగ్ బట్ లాగింగ్ కేస్ అనేది అక్కర్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు నాన్ లీనియర్ లోడ్, హార్మోనిక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. డిస్టార్షన్ అనొచ్చు, నాయిస్ అనొచ్చు. సో టోటల్లీ ఫ్రమ్ ది లోడ్ సైడ్ రియాక్టివ్ పవర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, హార్మోనిక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ రియాక్టివ్ పవర్, హార్మోనిక్స్ అనేటివి లోడ్ సైడ్ జనరేట్ అయ్యి జనరేషన్ సైడ్ ఎంటర్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక ఆప్టిమైజ్డ్ స్టాట్కమ్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తున్నాడంట. అర్థమవుతుందా? ఏంటి, ఒక విండ్ సోలార్ జనరేషన్ని తీసుకుంటున్నాను, విండ్ సోలార్ జనరేషన్ని ఒక గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు విండ్ సోలార్కి గ్రిడ్కి మధ్యలో ఈ స్టాట్కమ్ని ప్లేస్ చేసి గ్రిడ్లో జనరేట్ అవుతున్నటువంటి లాసెస్ని స్టాట్కమ్తో ఎలిమినేట్ చేస్తున్నాను అంటున్నాడు. ఓకేనా? టైటిల్ అర్థమైందా ప్రవీణ్? అర్థమైంది సార్. ఏంటి అక్కడ మరి కరెంట్ లాసెస్ అంటున్నావు కాబట్టి సడన్గా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, స్పైక్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. స్పైక్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నప్పుడు కరెంట్ అనేది రైజ్ అయితే ఆటోమేటికల్లీ పవర్ ట్రాన్స్ఫర్ కాబట్టి కరెంట్ రైజ్ అవుతున్నప్పుడు వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. ట్రాన్స్మిషన్లో కరెంట్ రైజ్ అయింది అంటే వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ కంట్రోలింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ది ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్, విండ్ రెండింటి కాంబినేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ యూజ్ చేస్తున్నాను. అలా జనరేట్ అవుతున్నటువంటి పవర్ని గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు గ్రిడ్లో వచ్చేటువంటి లోడ్ ఎఫెక్ట్స్ని, లోడ్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం ఆప్టిమైజ్డ్ స్టాట్కమ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా? నౌ ఒకసారి థియరీ పార్ట్ ఏదైనా చెప్పారా సార్ వాళ్ళు? హలో, అబ్స్ట్రాక్ట్ చెప్పారు సార్. చెప్పారు కదా. సో Only ఏంటంటున్నాడు, electricity generation from the wind and solar photovoltaic systems are highly dependent upon the weather conditions. Normally non-renewable sources అంటే కోల్ కావచ్చు, థర్మల్ కావచ్చు, హైడ్రల్ కావచ్చు, ఇవన్నీ రెడ్యూస్ అవుతూ పవర్ని జనరేట్ చేసేటువంటి నాన్ రిన్యూబుల్ సోర్సెస్. కమింగ్ టు రిన్యూబుల్ సోర్సెస్ అంటే విండ్, సోలార్, టైడల్, ఈ ఎనర్జీస్ అన్ని విత్ రెస్పెక్ట్ టు వెదర్ కండిషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎనర్జీ అంటే టర్బైన్ ఎనర్జీ కన్సిడర్ చేస్తేనేమో ఇన్పుట్ వచ్చేసి ఎయిర్ ఫ్లో, అలాగే రొటేషన్ ఆఫ్ ది బ్లేడ్ యాంగిల్, ఇన్పుట్స్ అనేటివి ఎయిర్ ఫ్లో, రొటేషన్ ఆఫ్ ది బ్లేడ్ యాంగిల్ అంటున్నాను విండ్ ఎనర్జీకి. కమింగ్ టు సోలార్ ఎనర్జీకి ఇన్పుట్స్ ఏంటి, లైట్ ఇంటెన్సిటీ అండ్ టెంపరేచర్.
ఇవి ఇన్పుట్స్. సోలార్కైనా విండ్కైనా ఈ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ ఎంటైర్ డే అండ్ నైట్ కాన్స్టెంట్ ఎయిర్ ఫ్లో ఉండదు, కాన్స్టెంట్ యాంగిల్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం డే టైంలో లైట్ కూడా కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేయలేము, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్గా ఉండదు. సో విండ్కి సోలార్కి జనరేషన్ అనేది కాన్స్టెంట్గా లేకపోయేసరికి సమ్ కంపెన్సేషన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తామంటున్నాడు. సో ద ఇంటర్మిటెంట్ నేచర్ లీడ్స్ టు ది ఫ్లక్చుయేషన్ ఇన్ దేర్ అవుట్పుట్ అంటున్నాడు. ఇంటర్మిటెంట్ నేచర్ అంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎయిర్ ఫ్లో, లైట్ ఇంటెన్సిటీ. ఈ ఇంటర్మిటెంట్ నేచర్ వల్ల మనకి జనరేషన్లో ఫ్లక్చుయేషన్స్ అక్కర్ అవుతూ ఉంటాయి అంటున్నాడు. ఫ్రమ్ ది అవుట్పుట్, విండ్ అవుట్పుట్, సోలార్ అవుట్పుట్ అనేది ఫ్లక్చుయేటెడ్ అవుట్పుట్ క్రియేట్ అవుతుంది అంటున్నాడు. దేర్ ఫోర్ ద నీడ్ ఆఫ్ ర్యాపిడ్ కాంపెన్సేషన్ ఫర్ ది ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ అంటున్నాడు. సో ఫ్లక్చుయేటెడ్ పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేసి స్టెబిలైజ్ చేయడం అనేది మేజర్ ఇంపార్టెంట్ టెక్నిక్ అంటున్నాడు. సో కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం కోసం స్టాటిక్ సింక్రనస్ కంపెన్సేటర్ స్టాట్కామ్ని యూజ్ చేస్తున్నాడు. ఇట్ కెన్ బి అడాప్టెడ్ ఫర్ రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్. చూడండి, రియాక్టివ్ పవర్ అంటే లోడ్ సైడ్ జనరేట్ అవుతున్నటువంటి రియాక్టివ్ పవర్ని కంపెన్సేట్ చేయడం కోసం స్టాటిక్ సింక్రనస్ కంపెన్సేటర్ని యూజ్ చేస్తున్నాడు. అండ్ ఫర్ డిక్రీజింగ్ ది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కాస్డ్ బై ది సిస్టమ్. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ని డిక్రీజ్ చేయడానికి, రియాక్టివ్ పవర్ని కంపెన్సేట్ చేయడం కోసం స్టాట్కామ్ని యూజ్ చేస్తున్నాం అంటున్నాడు. దిస్ స్టడీ ప్రజెంట్స్ మోడలింగ్ ఆఫ్ సోలార్ PV wind hybrid microgrid and the increase of the stable operating limit of the system in case of the incorporated of STATCOM that is examined. ఏంటంట, PV wind ఈ కాంబినేషన్ ని హైబ్రిడ్ అంటున్నాడు. హైబ్రిడ్ జనరేషన్ ని గ్రిడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇన్కార్పొరేషన్ ఆఫ్ స్టాట్కామ్ ని కనుక కనెక్ట్ చేస్తే స్టెబిలిటీ ఎలా ఉందనేది అనలైజ్ చేస్తున్నామని చెప్తున్నాడు ఇక్కడ. So the major contribution of this paper is the optimization of gain parameters of 4 PI controllers. So STATCOM లో voltage ని current ని regulate చేయడం కోసం PI controller యూజ్ చేస్తున్నాడంట. PI controller లో proportionality gain ఉంటుంది, ఇంటిగ్రల్ గెయిన్ ఉంటుంది. ఆ ఇంటిగ్రల్ ప్రపోర్షనల్ గెయిన్స్ ని ట్యూన్ చేయడం అనేది మేజర్ ఎయిమ్ ఫర్ దిస్ STATCOM అంటున్నాడు. సో ఈ KPK వాల్యూస్ ని ట్యూన్ చేయడం కోసం ఒక జెనెటిక్ అల్గారిథం ని యూజ్ చేస్తున్నాడు. And therefore obtaining better responses and voltage stability in terms of non-linear nature of solar wind hybrid microgrid అంటున్నాడు. సో PI కంట్రోలర్ని యూజ్ చేసి సిస్టమ్ని ఆపరేట్ చేయటం వల్ల మనకి వోల్టేజ్ స్టెబిలిటీ అక్కర్ అవుతుంది అంటున్నాడు. నాన్ లీనియర్ నేచర్లో కూడా వోల్టేజ్ స్టెబిలిటీ అనేది అక్కర్ అవుతుంది అంటున్నాడు. So the Simulink models of the system architecture include a 2 megawatt wind turbine model based on double-fed induction generator, 0.4 megawatt solar power plant. అంటే ఒక కేసు స్టడీని తీసుకుంటున్నాడు, వాటి రేటింగ్స్ ని మెన్షన్ చేస్తున్నాడు. ఓకేనా, ఈ అబ్స్ట్రాక్ట్ పార్ట్ అర్థమైందా? నో ప్రాబ్లం, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. హలో ప్రవీణ్. హలో రమ్య. జ్ఞానేశ్వర్ని అర్థమైందా నీకు? అర్థమైంది సార్. నౌ ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్ అంటున్నాను. చూడండి, ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ఇది కంట్రోలింగ్ బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ 4 కంట్రోలర్స్ యూజ్ చేస్తున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి, సోలార్ విండ్ అంటున్నాం కాబట్టి సోలార్ విండ్ అనేది DC జనరేషన్. నార్మల్లీ సోలార్ DC, విండ్ AC. కాకపోతే విండ్ అనేది ఫ్లక్చుయేటెడ్ AC అవుట్పుట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో విండ్ నుండి కూడా ఎక్స్ట్రా ఒక రెక్టిఫైర్ యూజ్ చేసి మళ్ళీ DCని జనరేట్ చేస్తాం విండ్ నుండి. సో రిన్యూబుల్ సోర్స్ నుంచి జనరేట్ అవుతున్నటువంటి వోల్టేజెస్ని, కరెంట్స్ని కంపెన్సేట్ చేయడానికి 2 కంట్రోలర్స్ యూజ్ చేస్తున్నాడు. అలాగే గ్రిడ్ సైడ్ వోల్టేజ్ కరెంట్స్ని కంపెన్సేట్ చేయడం కోసం 2 కంట్రోలర్స్ యూజ్ చేస్తున్నాడు. సో జనరేషన్ సైడ్ వోల్టేజ్కి ఒక కంట్రోలరు, కరెంట్కి ఒక కంట్రోలరు, గ్రిడ్ సైడ్ వోల్టేజ్కి ఒక కంట్రోలరు, కరెంట్కి ఒక కంట్రోలరు. పవర్ కంట్రోలింగ్ పర్పస్ 4 కంట్రోలర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్తున్నాను. సో ఇది డిస్కస్ చేసే ముందు బ్లాక్ డయాగ్రామ్ని కనుక అనలైజ్ చేస్తే, దిస్ వన్ ఇస్ ద మెయిన్ బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఒక టర్బైన్ని ఫోకస్ చేస్తున్నాను. ఫ్రమ్ దిస్ టర్బైన్ ఇన్పుట్ ఏంటన్నాను,
ఎయిర్ ఫ్లో ఇన్పుట్ అంటున్నాను, అలాగే బ్లేడ్ యాంగిల్. నార్మల్ ఈ టర్బైన్ యొక్క బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లేడ్స్ అనేటివి ఎప్పుడూ కాన్స్టెంట్గా ప్లేస్ చేస్తే మనకి ఎయిర్ ఫ్లో అనేది 360 degrees రొటేట్ అవ్వచ్చు. ఏ డైరెక్షన్ నుండి ఎయిర్ ఫ్లో వస్తుందో వీ కాంట్ ఐడెంటిఫై. సో మనకి మాక్సిమం స్పీడ్తో టర్బైన్ రొటేట్ అవ్వాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఫ్లోకి తగ్గట్టుగా బ్లేడ్ని రొటేట్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ది టైమ్ టర్బైన్ రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టర్బైన్ని రొటేట్ చేయడం కోసం బ్లేడ్ యాంగిల్ని ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే ఇన్పుట్ అనేది ఎయిర్ ఫ్లో అంటున్నాను. ఇవి రెండింటిని బేస్ చేసుకొని త్రూ ది షాఫ్ట్, ఈ షాఫ్ట్కి ఒక గేర్ బాక్స్ని కనెక్ట్ చేసి గేర్ బాక్స్ అవుట్పుట్ని జనరేటర్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఇఫ్ దిస్ టర్బైన్ రొటేట్స్ వన్ టైం, ఒక టర్బైన్ అనేది ఒకసారి సైకిల్ ఆపరేట్ అవుతే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రోటార్ అనేది రొటేట్ అవుతుంది అంటున్నాడు. బికాస్ షాఫ్ట్ ఈస్ కనెక్టెడ్ టు ది రోటార్ పార్ట్. టర్బైన్ షాఫ్ట్ని రోటార్ పార్ట్కి కనెక్ట్ చేస్తున్నాడు త్రూ గేర్ బాక్స్. గేర్ బాక్స్ ఏం చేస్తుంది, సింగిల్ టైం టర్బైన్ రొటేట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ రోటార్ రొటేట్ అయ్యేలాగా గేర్ బాక్స్ హెల్ప్ అవుతుంది అంటున్నాడు. సో ఆటోమేటికల్లీ జనరేటర్లో రోటార్ రొటేట్ అవటం వల్ల మనకి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఫ్రమ్ ది రోటార్ పార్ట్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటున్నాను. కలెక్ట్ చేసుకుంటున్నటువంటి ఎనర్జీని వేరియబుల్ ఏసీ అంటున్నాను. ఆ వేరియబుల్ ఏసీని కాస్త ఏసీ టు డీసీ కన్వర్షన్తో డీసీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ దిస్ డీసీ మళ్ళీ ఇన్వర్టర్ డీసీ టు ఏసీతో ప్యూర్ ఏసీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ రోటార్ పార్ట్ నుండి వస్తున్నటువంటి సప్లై వేరియబుల్ ఏసీ అయితే ఆ వేరియబుల్ ఏసీ ఇన్ ద సెన్స్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఏసీ. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఏసీని కాస్త డీసీలోకి కన్వర్ట్ చేయడానికి రెక్టిఫైర్ యూస్ చేశాను. ఆఫ్టర్ దట్ డీసీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ, ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఎలిమినేట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రెక్టిఫైర్ వల్ల. కాన్స్టెంట్ డీసీ వచ్చినటువంటి అవుట్పుట్ని త్రూ ఇన్వర్టర్తో ప్యూర్ ఏసీలోకి కన్వర్ట్ చేస్తున్నాడు బై ఇంజెక్టింగ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ డీసీ టు ఏసీలో స్విచ్చింగ్ పల్స్లో ఫ్రీక్వెన్సీని ఇంజెక్ట్ చేసి ప్యూర్ ఏసీలోకి కన్వర్ట్ చేస్తాం. నౌ ఇక్కడ వచ్చినటువంటి ఏసీని మళ్ళీ స్టేటర్ పార్ట్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, ఇటు గ్రిడ్కి ఎంటర్ అవుతుంటుంది, ఇటు జనరేటర్ సైడ్ ఎంటర్ అవుతూ ఉంటుంది. 2 types. అప్పుడు ఏమవుతుంది, మనకి అడిషనల్లీ మోటరింగ్ యాక్షన్ అనేది అక్కర్ అవుతుంది. స్టేటర్కి అయితే ఎప్పుడు సప్లై ప్రొవైడ్ చేస్తామో ఆ టైంలో మోటరింగ్ యాక్షన్ వర్క్ అయ్యి మనకి ఇండక్షన్ జనరేటర్లో రేటెడ్ స్పీడ్కి రీచ్ అయ్యేంత వరకు మాక్సిమం స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా విండ్ జనరేషన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. డబ్లీ ఫెడ్ అంటున్నాడు, అంటే స్టేటర్కి ఒక కనెక్షన్ ఉంటుంది, రోటార్కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఫ్రమ్ ది రోటార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటాము, ఫ్రమ్ ది స్టేటర్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాము. ఇలా ఎనర్జీని ప్రొవైడ్ చేసినప్పుడు మోటరింగ్ యాక్షన్ అక్కర్ అయిపోయి మళ్ళీ రోటార్ స్పీడ్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మ్యాక్సిమం పవర్, రేటెడ్ పవర్ వచ్చేంత వరకు ఎనర్జీ అనేది స్టేటార్కి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. ఒక రేటెడ్ స్పీడ్ వచ్చిన తర్వాత ఎంటైర్ ఎనర్జీని గ్రిడ్కి కలెక్ట్ చేస్తాం. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్లో రోటార్ని స్టేటార్ని కంట్రోల్ చేయడానికి రోటార్ సైడ్ కంట్రోల్, గ్రిడ్ సైడ్ కంట్రోలింగ్ యాక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. రోటార్ సైడ్ అంటే రోటార్కి లెఫ్ట్లో ఉన్నటువంటి ఫ్లక్చుయేటెడ్ ఏసీ, ఈ రెక్టిఫైర్కి లెఫ్ట్లో ఉన్నటువంటి ఫ్లక్చుయేటెడ్ ఏసీ, అలాగే రైట్ సైడ్లో ఉన్నటువంటి డీసీ, ఈ రెండింటి మెజర్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తాము. గ్రిడ్ సైడ్ అంటే ఇన్వర్టర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డీసీ, రైట్ సైడ్లో ఉన్నటువంటి ఏసీ, ఆ రెండింటి మెజర్మెంట్స్తో గ్రిడ్ సైడ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తాం. ఫైనల్ ఏం చెప్పొచ్చేది ఏంటంటే డబ్ల్యూఫెడ్ ఇండక్షన్ జనరేటర్ నుండి స్టేబుల్ అవుట్పుట్ జనరేట్ అవ్వటం కోసం ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అలాగే సోలార్ ప్లాంట్ని కనుక కన్సిడర్ చేసినప్పుడు లైట్ అనేది ఇన్పుట్ అంటున్నాను. లైట్ ఇన్ ద సెన్స్ ఫోటాన్ ఛార్జ్ లేదా పాజిటివ్ ఛార్జ్ అని చెప్పొచ్చు. అలాగే టెంపరేచర్ అనేది అనదర్ ఇన్పుట్ అంటున్నాను. 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటి లైట్ ఇంటెన్సిటీ, ఇంకోటి టెంపరేచర్. లైట్ అనేది ఫోటాన్ ఛార్జ్ అంటున్నాను. టెంపరేచర్ అనేది ప్లేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంటం క్రియేట్ చేయడానికి టెంపరేచర్ యూజ్ చేస్తాం. హెవీ టెంపరేచర్ ఉందనుకోండి, అవి స్టేబుల్ మోడ్లో ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయి ఉండకుండా మూమెంటం క్రియేట్ చేయడానికి టెంపరేచర్ని యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ ఫోటాన్ ఛార్జ్ని కన్జ్యూమ్ చేసుకొని ఒక వన్ ప్లేస్ నుండి అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వటం కోసం టెంపరేచర్ హెల్ప్ అవుతుంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని సోలార్లో నుంచి డీసీ పవర్ జనరేట్ చేస్తున్నప్పుడు ఈ లైట్ టెంపరేచర్ అనేటివి డే టైంలో కాన్స్టెంట్గా ఉండవు కాబట్టి ఎంపీపీటీ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను.
ఎంపీపీటీ బ్లాక్ ఏం చేస్తుంది, మనకి అన్ని టైమింగ్స్లలో స్టేబుల్ అవుట్పుట్ పవర్ జనరేట్ అవ్వటం కోసం ఒక డీసీ కన్వర్టర్ విత్ ఎంపీపీటీ బ్లాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు. ఏ టైంలో సోలార్ ప్లాంట్లో పవర్ జనరేషన్ తక్కువగా ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంపీపీటీ యాక్టివేట్ అయ్యి డీసీ కన్వర్టర్ నథింగ్ బట్ బూస్ట్ కన్వర్టర్లో ఎంపీపీటీ యొక్క ఛార్జింగ్ సిగ్నల్ని ఇంజెక్ట్ చేసి ఈక్వల్ వోల్టేజ్ని జనరేట్ అయ్యేలాగా డీసీ కన్వర్టర్ని ఆపరేట్ చేస్తుంది. గ్రిడ్కి ఎగ్జాంపుల్, గ్రిడ్ 400 వోల్ట్స్ అనుకోండి, అజంప్షన్ 400 వోల్ట్స్ గ్రిడ్ అనుకుంటే టర్బైన్ నుండి 400 వోల్ట్స్ జనరేట్ అయితే నో ప్రాబ్లం. అలా కాకుండా సోలార్ నుంచి కానీ టర్బైన్ నుంచి కానీ 350 వోల్ట్సే జనరేట్ అయింది అనుకోండి, అంటే 50 వోల్ట్స్ లాస్లో ఉన్నామని కదా. ఆ 50 వోల్ట్స్ లాస్ అవ్వాలి అంటే ఎంపీపీటీ బ్లాక్ డీసీ ఇది బూస్ట్ కన్వర్టర్ అంటున్నాను. ఏం చేస్తుంది ఎంపీపీటీ బ్లాక్, ఇంకొక 50 వోల్ట్స్ తక్కువగా ఉన్నావు, 50 వోల్ట్స్ ఛార్జ్ అవ్వటం కోసం స్టోరేజ్ ఎలిమెంట్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్సైడ్ ది బూస్ట్ కన్వర్టర్. అడిషనల్గా బూస్ట్ కన్వర్టర్లో 50 వోల్ట్స్ ఛార్జ్ అయితే అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు సోలార్ వోల్టేజ్ దట్ ఈస్ 350 ప్లస్ ఛార్జ్ బూస్ట్ కన్వర్టర్ వోల్టేజ్ దట్ ఈస్ 50. సో 400 వోల్ట్స్ అనేది గ్రిడ్కి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాను. ఇలా ఛార్జింగ్ కండిషన్ని ప్రొవైడ్ చేయడానికి, ఎంతసేపు ఛార్జ్ అయితే రిక్వైర్డ్ వోల్టేజ్ వస్తుందో ఐడెంటిఫై చేయడానికి ఎంపీపీటీ యూస్ చేస్తున్నాడు. ఓకేనా గైస్? బ్లాక్ డయాగ్రామ్ అర్థమైందా? ఎంపీపీటీ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంపీపీటీ ఏంటంటే ఒక కర్వ్ షేప్లో చెప్పాలంటే, మార్నింగ్ టైంలో లైట్ ఇంటెన్సిటీ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాయి, ఆఫ్టర్నూన్ వరకు రైజ్ అవుతుంది, మళ్ళీ ఫ్రమ్ ది ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్కి ఫాల్ అవుతుంది కదా టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ. సో ఇలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని కన్సిడర్ చేస్తే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఎనర్జీ అనేది జనరేట్ చేస్తూనే ఉంటాం. బట్ జనరేషన్ ఆఫ్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. పవర్ వాల్యూస్ అనేటివి ప్రతి పాయింట్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ అక్కర్ అవుతుంది అనుకోండి, 400 వోల్ట్స్. ఆ టైంలో నో నీడ్ ఆఫ్ ఎనీ ఛార్జింగ్ కండిషన్. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర ఎనర్జీ జనరేషన్ కన్సిడర్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర 200 వోల్ట్స్ జనరేట్ అయింది అనుకోండి, మన గ్రిడ్ వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఎంత 400 కాబట్టి యూ నీడ్ టు ఛార్జ్ సమ్ మోర్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, దట్ ఈస్ ఇంకా ఎక్స్ట్రా 200 వోల్ట్స్ కావాలి. అలా 200 వోల్ట్స్ కావడానికి ఎంపీపీటీ ఒక ఛార్జింగ్ సిగ్నల్ని, డ్యూటీ రేషియోని ప్రొవైడ్ చేస్తుంది. ఆ డ్యూటీ రేషియోని డీసీ కన్వర్టర్లో ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ ఇండక్టర్ కాన్ఫిగరేషన్కి ప్రొవైడ్ చేస్తాం. బూస్ట్ కన్వర్టర్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక స్విచ్ అంటున్నాను, ఇది ఒక డయోడ్ అంటున్నాను, ఇది అవుట్పుట్ వోల్టేజ్ అంటున్నాను, ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్లో కనుక చూస్తే ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇండక్టర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇలా ఒక లూప్ ఫామ్ అయిపోయి ఇండక్టర్ ఛార్జ్ అవుతుంది. వెన్ దిస్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అనుకో, స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఛార్జ్ అయిన ఇండక్టర్ వోల్టేజ్ ప్లస్ ఇన్పుట్ వోల్టేజ్ కాస్త అవుట్పుట్ సైడ్ ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి బూస్ట్ కన్వర్టర్ని యూస్ చేసుకొని మధ్యలో ఒక స్విచ్ ప్రొవైడ్ చేసి స్విచ్ని ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇండక్టర్ ఛార్జ్ అవుతుంది. ఇలా ఎంతసేపు ఛార్జ్ చేస్తే 200 వోల్ట్స్ అనేది రీచ్ అవుతుంది అనేది ఎంపీపీటీ డిసైడ్ చేస్తుంది. సర్టెన్ టైం పీరియడ్ వరకు స్విచ్ ఆన్ చేస్తే రిక్వైర్డ్ వోల్టేజ్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిన రిక్వైర్డ్ వోల్టేజ్ని అవుట్పుట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయటం కోసం స్విచ్ని ఆఫ్ చేస్తాం. ఇలా టైం పీరియడ్ని బేస్ చేసుకొని ఎంతసేపు ఆన్ చేస్తే రిక్వైర్డ్ వోల్టేజ్ అక్కర్ అవుతుందో ఐడెంటిఫై చేసి సిగ్నల్ని జనరేట్ చేస్తుంది ఎంపీపీటీ బ్లాక్. అంటే మ్యాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటున్నాడు. అంటే ఒక ట్రాకింగ్ సిగ్నల్ని ప్రొవైడ్ చేసి రిక్వైర్డ్ వోల్టేజ్ వచ్చేంత వరకు ఛార్జింగ్ కండిషన్ ప్రొవైడ్ చేసి తర్వాత అవుట్పుట్ని గెయిన్ చేస్తుంది. ఓకేనా రమ్య? ఓకే సార్. సో ఏంటంటున్నాను, ఈ ఎంపీపీటీ బ్లాక్స్ ఉండటం వల్ల మనకి ఫ్రమ్ ది విండ్, ఫ్రమ్ ది సోలార్ స్టేబుల్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ చేయగలుగుతున్నామని చెప్తున్నా. ఇలా జనరేట్ చేసినటువంటి స్టేబుల్ అవుట్పుట్ వోల్టేజ్ని త్రూ గ్రిడ్ నుండి డిఫరెంట్ వేరియబుల్ లోడ్స్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఇలా వేరియబుల్ లోడ్స్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ లోడ్లో నాన్ లీనియర్ లోడ్స్ ఉండొచ్చు, లీనియర్ లోడ్స్ ఉండొచ్చు. లీనియర్ లోడ్స్ వల్ల రియాక్టివ్ పవర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, నాన్ లీనియర్ లోడ్స్ వల్ల హార్మోనిక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి.
ఈ హార్మోనిక్స్ అలాగే రియాక్టివ్ పవర్ అనేటివి ఈ జనరేషన్ సైడ్ ఎంటర్ అవ్వకుండా ఈ గ్రిడ్లోనే ఎలిమినేట్ అవ్వటం కోసం స్టాట్కామ్ని యూస్ చేస్తున్నాను. ఈ స్టాట్కామ్ ఏం చేస్తుంది, ఒక ఎక్స్ట్రా ప్యాసివ్ ఎలిమెంట్ని యూస్ చేసుకుంటుంది, ఒక స్టోరేజ్ ఎలిమెంట్ని యూస్ చేసుకొని ఎక్కువగా జనరేట్ అవుతున్న రియాక్టివ్ పవర్ని కాస్త కెపాసిటర్లో స్టోర్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం హార్మోనిక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఆ హార్మోనిక్స్ని మినిమైజ్ చేయడం కోసం ఫిల్టరింగ్ యాక్షన్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ రెండింటి కాంబినేషన్తో నథింగ్ బట్ కెపాసిటర్ కాంబినేషన్తో రియాక్టివ్ పవర్ని ఎట్ ద సేమ్ టైం హార్మోనిక్స్ని రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. స్టాట్కమ్ గురించా, టోటల్ సర్క్యూట్ గురించా? స్టాట్కమ్ స్టాట్కమ్ ఏంటంటున్నాను, స్టాట్కమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ విత్ ప్యాసివ్ ఎలిమెంట్. ఈ బ్లాక్ని స్టాట్కమ్ అంటున్నాను. ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీని ఇంజెక్ట్ చేస్తుంది లేదా కన్జ్యూమ్ చేస్తుంది. అంటే గ్రిడ్లో ఉన్న రియాక్టివ్ పవర్ని కెపాసిటర్లో స్టోర్ చేసినప్పుడు రెక్టిఫైయర్ మోడ్ అంటాం. అదే కెపాసిటర్లో ఉన్న ఎనర్జీని గ్రిడ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్వర్టర్ మోడ్ అంటున్నాము. అంటే ఒక ఫిల్టర్ని త్రూ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్తో కనెక్ట్ చేస్తున్నాను గ్రిడ్లో. అలా కనెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా రియాక్టివ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, ఆ రియాక్టివ్ పవర్ని త్రూ వోల్టేజ్ సోర్స్ రెక్టిఫైయర్తో కెపాసిటర్లో స్టోర్ చేస్తాను. అంటే అడిషనల్గా జనరేట్ అవుతున్న లోడ్ రియాక్టివ్ పవర్ని కెపాసిటర్లో స్టోర్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, కెపాసిటివ్ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల లాగింగ్ కండిషన్ కాస్త లీడింగ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమంటున్నాను, ఎక్కువగా హార్మోనిక్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి. హార్మోనిక్స్ అంటే ఏంటి, స్పైక్స్, డిస్టర్బెన్సెస్. ఈ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ కరెంట్ వల్ల వస్తాయి కాబట్టి ఈ కరెంట్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయాలి. అలా వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయాలంటే కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీని త్రూ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్తో గ్రిడ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. సో ఇలా యాక్టివ్ వోల్టేజ్ కంట్రోల్ అని అందుకే అంటున్నాడు. ఏంటి, కరెంట్లో హార్మోనిక్స్ వస్తే ఆ కరెంట్ హార్మోనిక్స్ని డిక్రీజ్ చేయడం కోసం వోల్టేజెస్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు గ్రిడ్లోకి. ఇలా ఇంజెక్ట్ చేసి స్టాట్కామ్తో గ్రిడ్లోనే ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి సిమ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేశాడు. నౌ స్టాట్కామ్ని ఎలా కంట్రోల్ చేయాలో ఒకసారి డిసైడ్ చేస్తే కనుక దిస్ ఈస్ ది కంట్రోలింగ్ పార్ట్ ఆఫ్ స్టాట్కామ్. ఏంటంటున్నాను, ఒక స్టోరేజ్ ఎలిమెంట్ విత్ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్, ఈ కాంబినేషన్ని స్టాట్కామ్ అంటున్నాను. ఈ స్టాట్కామ్ని గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ స్టాట్కామ్ని ఆపరేట్ చేయడం కోసం ఈ బ్లాక్ని ఆపరేట్ చేయడం కోసం ఒక కంట్రోలింగ్ యాక్షన్ ఏంటంటున్నాడు, గ్రిడ్ సైడ్ ఫ్లో అవుతున్నటువంటి గ్రిడ్ వోల్టేజ్, గ్రిడ్ కరెంట్ రెండింటిని మెజర్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఈ స్టాట్కామ్కి లెఫ్ట్లో ఉన్నటువంటి కెపాసిటర్ ఉంది కదా, ఈ స్టోరేజ్ ఎలిమెంట్ VDC, ఆ VDC మెజర్మెంట్ నథింగ్ బట్ ఈ కెపాసిటర్లో స్టోర్ అవుతున్నటువంటి VDC మెజర్మెంట్ని మెజర్ చేస్తున్నాను. ఈ కెపాసిటర్లో మ్యాక్సిమంగా స్టోర్ అవ్వటానికి ఎంత రేటెడ్ వోల్టేజ్ స్టోర్ అవుతుంది అనేది రెఫరెన్స్ అంటున్నాను. మ్యాక్సిమంగా ఎంత కెపాసిటీ వరకు స్టోర్ చేయొచ్చు, దట్ ఈస్ రెఫరెన్స్ వోల్టేజ్ అంటున్నాను. యాక్చువల్గా కెపాసిటర్లో ఎంత స్టోర్ అయింది అది ఒక వోల్టేజ్ మెజర్మెంట్ పెట్టి డిటెక్ట్ చేస్తాము, దట్ ఈస్ యాక్చువల్ వోల్టేజ్ అంటున్నాను. యాక్చువల్ వోల్టేజ్కి రెఫరెన్స్ వోల్టేజ్కి మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ PI కంట్రోలర్ ఫర్ వోల్టేజ్ కంట్రోల్. టోటలీ సిమ్యులేషన్లో 4 కంట్రోలర్స్ యూస్ చేస్తామని చెప్పాను. ఒక ఫస్ట్ PI కంట్రోలర్ని యూస్ చేస్తున్నాడు. ఆ PI కంట్రోలర్ అనేది DC వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి యూస్ చేశాను. DC వోల్టేజ్ అంటే యాక్చువల్ వోల్టేజ్కి రెఫరెన్స్ వోల్టేజ్కి మధ్యలో డిఫరెన్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ఫస్ట్ PI కంట్రోలర్ యూస్ చేస్తున్నాడు. సో PI కంట్రోలర్ యూస్ చేస్తున్నప్పుడు నార్మల్లీ వోల్టేజ్ ఈక్వల్స్ టు L ఇంటూ di/dt అని రిప్రజెంట్ చేస్తాం కదా. నౌ ఈ డెరివేటివ్ని కాస్త లెఫ్ట్కి తీసుకెళ్తే ఏమవుతుంది, కరెంట్ ఈక్వల్స్ టు 1/L ఇంటూ ఇంటిగ్రల్ VDT అని వస్తుంది కదా. గైస్ ఐడియా ఉందా? సో ఏం చేస్తున్నాను, ఇక్కడ PI కంట్రోలర్లో ఇంటిగ్రల్ ఆఫ్ వోల్టేజ్ నథింగ్ బట్ కరెంట్ రిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఇలా కరెంట్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ వోల్టేజ్ చేస్తే కరెంట్ వస్తుంది. ఫస్ట్ PI కంట్రోలర్తో వోల్టేజ్ని రెగ్యులేట్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ వోల్టేజ్ అంటే రెఫరెన్స్ కరెంట్ వస్తుంది. ఈ రెఫరెన్స్ కరెంట్ని గ్రిడ్ కరెంట్తో, ఇక్కడ ఏంటి 3 ఫేజ్లో ఉన్నటువంటి గ్రిడ్ కరెంట్తో కంపేర్ చేస్తున్నాను. అలా కంపేర్ చేసే ముందు
ఇది 3 ఫేజెస్ కరెంట్ అంటే ఈచ్ ఫేజ్ 120 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. నేను ఈ 120 డిగ్రీస్ యాంగిల్‌ని 2 ఫేజెస్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే 0, 120, 240 అని 3 ఫేజెస్ కాబట్టి ఈ 3 ఫేజెస్‌ని 2 ఫేజెస్‌లోకి కన్వర్ట్ చేయటం ఇన్ ద సెన్స్ కాస్ కాంపోనెంట్ ఆఫ్ 3 ఫేజ్ కరెంట్స్‌ని ఐడీ కరెంట్ అంటున్నాను. సైన్ కాంపోనెంట్ ఆఫ్ 3 ఫేజ్ కరెంట్స్‌ని ఐక్యూ కరెంట్ అంటున్నాను. అంటే ఐఏబీసీ మల్టిప్లైడ్ విత్ కాస్ యాంగిల్ దట్ ఈస్ ఐడీ కరెంట్. ఐఏబీసీ మల్టిప్లైడ్ విత్ సైన్ యాంగిల్ దట్ ఈస్ రియాక్టివ్ కరెంట్ అంటున్నాను. సో ఇలా 3 ఫేజ్ని 2 ఫేజ్లోకి కన్వర్ట్ చేసే బ్లాక్ని డైరెక్ట్ బ్లాక్ ఉంటుంది. 3 ఫేజ్ టు 2 ఫేజ్ కన్వర్షన్ బ్లాక్ అంటున్నాడు. సో 2 ఫేజ్ కన్వర్షన్ అంటే ఈ 3 యాంగిల్స్ని కాస్తో మల్టిప్లై చేస్తే ఐడి అంటున్నాడు. అవే 3 యాంగిల్స్ని సైన్తో మల్టిప్లై చేస్తే రియాక్టివ్ అంటున్నాడు. నౌ ఇక్కడ వోల్టేజ్ కంపెన్సేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రెఫరెన్స్ కరెంట్ని యాక్చువల్ గ్రిడ్ కరెంట్తో కంపేర్ చేస్తున్నాడు. ప్రీవియస్లీ వోల్టేజ్ కంట్రోల్ అయింది, నెక్స్ట్ కరెంట్ కంట్రోల్ అవుతుంది అంటున్నాడు. ఇది లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ కేసులో ఏం చేస్తున్నాడు, బస్ వోల్టేజ్ గ్రిడ్ దగ్గర ఉన్నటువంటి బస్ వోల్టేజ్ అలాగే రెఫరెన్స్ బస్ వోల్టేజ్ రెండింటిని కంపేర్ చేస్తున్నాను. గ్రిడ్లో ఫ్లో అవుతున్నటువంటి వోల్టేజ్ అలాగే యాక్చువల్గా రేటెడ్ వోల్టేజ్ ఈ రెండింటి యొక్క కంపారిజన్ హలో రమ్య, ఎంతసేపు అయింది వినపడకుండా? వినపడకుండా గ్రిడ్ వోల్టేజ్ చెప్తున్నారు కదా సార్, గ్రిడ్ వోల్టేజ్ కంపారిజన్ అప్పటి నుంచి వినిపించింది. గ్రిడ్ వోల్టేజ్ ఇక్కడ నుండా ఏమన్నాను ప్రీవియస్ లో? ఇక్కడ ఫస్ట్ డీసీ వోల్టేజ్ కరెంట్ కంపారిజన్ అక్కడ అయిపోయింది. అది అయిపోయింది సార్. ఏమన్నాను, రైట్ సైడ్ అంటే స్టాట్కమ్ నుండి గ్రిడ్ లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి గ్రిడ్ లో ఉన్నటువంటి వోల్టేజ్ ని అలాగే ఆ గ్రిడ్ యొక్క రేటెడ్ వోల్టేజ్ ని రెండింటిని కంపేర్ చేసి ఏదైనా డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ ని రెగ్యులేట్ చేయడానికి పిఐ కంట్రోలర్ యూస్ చేస్తున్నాడు. నౌ హియర్ ఇంటిగ్రల్ ఆఫ్ వోల్టేజ్ అంటే కరెంట్ రెఫరెన్స్ వస్తుంది. ఈ రియాక్టివ్ కరెంట్ రెఫరెన్స్ ని గ్రిడ్ లో ఉన్నటువంటి రియాక్టివ్ కరెంట్ తో కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటే కరెంట్ లో ఉన్న డిఫరెన్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఫోర్త్ పిఐ కంట్రోలర్ యూస్ చేస్తున్నాడు. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ రెగ్యులేషన్ అయిపోయింది, నెక్స్ట్ కరెంట్ రెగ్యులేషన్ అయిపోయింది. నథింగ్ బట్ పవర్ అనేది రెగ్యులేట్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ వరకు వచ్చినటువంటి రెఫరెన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ కరెంట్స్ అంటే వోల్టేజ్ రెఫరెన్స్ ని కాస్త ఈ వోల్టేజ్ రెఫరెన్సెస్ ని కాస్త ఏమంటున్నాడు, గ్రిడ్ లో కరెంట్ ఫ్లో అవుతున్నటువంటి కరెంట్స్ మల్టిప్లైడ్ విత్ ఇండక్టర్ ఒమేగా ఎల్ ఇంటూ గ్రిడ్ కరెంట్, ఐడి కరెంట్, ఐక్యూ కరెంట్. అంటే లాస్ అవుతున్నటువంటి వోల్టేజెస్ తోటి కంబైన్ చేస్తున్నాను. విడి కరెంట్ యాడెడ్ విత్ రియాక్టివ్ వోల్టేజ్ అలాగే విక్యూ వోల్టేజ్ సబ్స్ట్రాక్టెడ్ విత్ యాక్టివ్ వోల్టేజ్. అంటే రియాక్టివ్ వోల్టేజ్ లో గ్రిడ్ కరెంట్ మల్టిప్లైడ్ విత్ ఇండక్టర్ అంటే లాస్ అవుతున్నటువంటి వోల్టేజ్ ని యాడ్ చేస్తున్నాను. అలాగే యాక్టివ్ పవర్ సప్లైలో రియాక్టివ్ వోల్టేజ్ అంటే రియాక్టివ్ ఎనర్జీ అనేది ఎలిమినేట్ చేయాలి కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు ప్లస్ ఆర్ మైనస్. ఇలా ఈ రెండింటి కాన్ఫిగరేషన్ తో మనకి విడి విక్యూ
2 ఫేజెసే కాబట్టి ఆ 2 ఫేజెస్ని కాస్త మళ్ళీ 3 ఫేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాడు. అంటే కాస్ సైన్ తీసేసి ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సిలోకి కన్వర్ట్ చేసి త్రూ పీడబ్ల్యూఎంతో స్విచ్చింగ్ పల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ ఇన్వర్టర్లో ఉన్నటువంటి 6 ట్రాన్సిస్టర్స్కి పీడబ్ల్యూఎం కాన్ఫిగరేషన్తో స్విచ్చింగ్ పల్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా? హలో, ఓకే సార్. Now implementation in Simulink లో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో అనలైసిస్. దిస్ ఈస్ ది జెనెటిక్ అల్గారిథం. ఎందుకంటున్నాడు? కేపీకేఐ వాల్యూస్ ని ట్యూన్ చేయడం కోసం ఒక అల్గారిథం ని యూస్ చేస్తున్నాడు. బట్ హియర్ ఇన్ ద పేపర్ హీ మెన్షన్ ది బ్లాక్ డయాగ్రామ్. బై యూజింగ్ జెనెటిక్ అల్గారిథం యూస్ చేస్తే వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్, అలాగే డీసీ రెగ్యులేటర్, అలాగే కరెంట్ రెగ్యులేటర్స్, ఈ 4 రెగ్యులేటర్స్ ని యూస్ చేయడానికి జెనెటిక్ అల్గారిథం వల్ల ఈ గెయిన్ వాల్యూస్ అనేటివి అక్కర్ అవుతున్నాయని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఈ మెన్షన్ చేసిన వాల్యూస్ని నేను యూజ్ చేస్తున్నాను ఇన్ ప్లేస్ ఆఫ్ అల్గరిథం. అల్గరిథం యూజ్ చేయడం వల్ల వచ్చినటువంటి కేపీకేఐ ట్యూన్డ్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. సో 2 కండిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. జెనెటిక్ అల్గారిథంతో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, జెనెటిక్ అల్గారిథం వల్ల వచ్చినటువంటి కేపీకేఐ వాల్యూస్ని ఇనిషియేట్ చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయనేది ఒక కండిషన్. నార్మల్ పిఐ కంట్రోలర్ యూజ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్టెంట్స్ అనేది అనదర్ కండిషన్. 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఒక సోలార్ ఎనర్జీ కన్సిడర్ చేస్తున్నాను. సోలార్ ప్యానెల్ని డిజైన్ చేస్తున్నాను. పీవీ ప్యానెల్లో కన్సిడర్ చేసేటువంటి వాల్యూస్ ఏంటంటే 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాడు. ఒకటి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్, అలాగే టెంపరేచర్ కోఎఫిషియంట్. నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని తీసుకుంటున్నాడు సిరీస్లో అంటే 600 సెల్స్ తీసుకుంటున్నాడు సిరీస్లో. విత్ ఎలక్ట్రాన్ చార్జ్ వాల్యూ, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, దీస్ ఆర్ ది పారామీటర్స్ ఫర్ ది సిస్టమ్ అనమాట. నంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఒక ప్యానెల్ మొత్తంలో 600 సెల్స్ని యూజ్ చేసుకొని ప్యానెల్ని డిజైన్ చేస్తున్నాడు. సోలార్ సెల్కి ఇన్పుట్ వోల్టేజ్ని ఫోకస్ చేసినప్పుడు లైట్ ఇంటెన్సిటీ మెన్షన్ చేస్తున్నాడు. అంటే టెంపరేచర్, లైట్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పాను కదా. సో టెంపరేచర్ అనేది 25 degrees Celsius మెన్షన్ చేశాను. అలాగే లైట్ ఇంటెన్సిటీ మాత్రం ఇనిషియల్గా 3 seconds దగ్గర 400 watts per meter square ఉంటే ఆఫ్టర్ 3 seconds 1000 watts per meter square కి ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. లో అమౌంట్ ఆఫ్ లైట్ని, హై అమౌంట్ ఆఫ్ లైట్ని మెన్షన్ చేశాను ఇక్కడ. అలాగే రెఫరెన్స్ వోల్టేజ్ 400 volts అనేది గ్రిడ్ రెఫరెన్స్ వోల్టేజ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సోలార్ ప్యానెల్కి. అలాగే విండ్ ఎనర్జీకి వచ్చేసి 10.6 meter/second స్పీడ్ తోటి టర్బైన్ రొటేట్ అవుతుంది. ప్లస్ ఆ బ్లేడ్ యొక్క యాంగిల్ వచ్చేసి 45 degrees అని చెప్తున్నాడు. ఈ స్పీడ్ అనేది షాఫ్ట్ అనమాట. జనరేటర్ స్పీడ్ అంటే జనరేటర్లో ఉన్నటువంటి రోటార్ని టర్బైన్ యొక్క రోటార్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఈ జనరేటర్ యొక్క రోటార్ని ఈ టర్బైన్ యొక్క షాఫ్ట్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఇలా అనమాట లూప్. ఈ కనెక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాను, డబుల్ ఫీడ్ ఇండక్షన్ జనరేటర్ని యూజ్ చేసుకొని త్రూ ఏంటంట ఇక్కడ ఇది రోటార్ పార్ట్.
ఈ రోటార్ పార్ట్ నుండి వచ్చేటువంటి ఎనర్జీని రోటార్ సైడ్ కన్వర్టర్తో కలెక్ట్ చేసుకొని డీసీలోకి కన్వర్ట్ చేసి మళ్ళీ డీసీలో ఉన్న ఎనర్జీని కాస్త ఏసీలోకి కనెక్ట్ చేసి స్టేటార్కి ప్రొవైడ్ చేస్తున్నాడు, అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇలా సోలార్ని విండ్ని గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు గ్రిడ్లో ఒక నాన్ లీనియర్ లోడ్ తీసుకొని ఈ నాన్ లీనియర్ లోడ్ని ఫోకస్ చేసినప్పుడు హార్మోనిక్స్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ స్టాట్కామ్ని యూజ్ చేస్తున్నాను. ఇది స్టాట్కామ్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏంటంటి రెఫరెన్స్ వాల్యూస్ అంటే మనకి డీసీ వోల్టేజ్ అనేది 2.4 kV వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు గ్రిడ్లో అని చెప్తున్నాడు. మ్యాక్సిమంగా రేటెడ్ కెపాసిటీ అది. ప్లస్ రియాక్టివ్ కరెంట్ని మెన్షన్ చేస్తున్నాడు. దట్ టు రియాక్టివ్ కరెంట్ రెఫరెన్స్ అనేది పేపర్లో ఆల్రెడీ కన్సిడర్ చేసినటువంటి వాల్యూ. దిస్ వన్ ఐక్యూ రిఫరెన్స్ అని ఉంది చూడండి. అంటే లోడ్ కరెంట్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు, నేను లోడ్ కరెంట్ని చేంజ్ చేస్తున్నాను. లోడ్ కరెంట్ చేంజ్ చేయటం అనేది మాన్యువల్ కండిషన్. రెఫరెన్స్ అంటే మాన్యువల్. ఆ మాన్యువల్గా లోడ్ని చేంజ్ చేసినప్పుడు కరెంట్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది అనలైజ్ చేస్తున్నాం. 2 కండిషన్స్, ఒకటి వచ్చేసి టెంపరేచర్, నథింగ్ బట్ సోలార్లో ఉన్నటువంటి లైట్ చేంజ్ అనేది ఒక కేసు, నెక్స్ట్ లోడ్లో ఉన్నటువంటి రియాక్టివ్ కరెంట్ ఒక చేంజ్. ఈ 2 కేసెస్ని ప్రొవైడ్ చేసి సిస్టమ్ యొక్క అనాలిసిస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సేమ్ ఏం లేదు. ఫస్ట్ వోల్టేజ్ యాక్చువల్ VDC కంపేర్డ్ విత్ 2.4 kV డిఫరెన్స్, వోల్టేజ్ డిఫరెన్స్ని ఫస్ట్ PI కంట్రోలర్తో రెగ్యులేట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ కేసులో ఏమంటున్నాడు, రిమైనింగ్ కరెంట్ లాసెస్ని ఎలిమినేట్ చేయడానికి రిమైనింగ్ 2 PI కంట్రోలర్స్ని యూజ్ చేస్తున్నాడు. ఇది ఇంప్లిమెంటేషన్ బ్లాక్ డయాగ్రాము. మాట్లాడు. హలో వంట అయిపోయింది. సి ప్రపోర్షనల్ గెయిన్, ఇంటిగ్రల్ గెయిన్ చూస్తే 0.0114 DC వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ చేస్తున్నటువంటి KP వాల్యూ. ఇన్ ద సేమ్ వే సెకండ్ కేసు ఏంటంటున్నాడు, 0.8051 అది ఇంటిగ్రల్ గెయిన్ అంటున్నాడు. 0.8051 ఇంటిగ్రల్ గెయిన్. ఇలా ఈ జెనెటిక్ అల్గోరిథం వల్ల వచ్చినటువంటి KPKI వాల్యూస్ని యూజ్ చేసుకొని సిస్టమ్ని అనలైజ్ చేస్తున్నాడు ఒక కండిషన్లో. నార్మల్ PIకి జెనెటిక్ అల్గోరిథంకి డిఫరెన్స్ ఏంటనేది అనలైజ్ చేశాడు పేపర్లో. ఓకే చూడండి, ఏంటి సోలార్ ప్యానెల్లో 3 సెకండ్స్ దగ్గర లైట్ చేంజ్ చేశాడు ఒక కండిషన్. అలాగే రియాక్టివ్ పవర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ది టైమింగ్స్
ఏంటా టైమింగ్స్? రెఫరెన్స్ రియాక్టివ్ కరెంట్ అంటున్నాడు. రెఫరెన్స్ రియాక్టివ్ కరెంట్ అనేది ఇలా ఒక కండిషన్ 0.2 సెకండ్స్ దగ్గర, అలాగే 0.3 సెకండ్స్ దగ్గర, 0.4 సెకండ్స్ దగ్గర ఇలా ఒక రియాక్టివ్ కరెంట్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేశాడు. ఈ రియాక్టివ్ కరెంట్ డిస్టర్బెన్స్ ని బేస్ చేసుకొని సిస్టమ్ యొక్క అవుట్పుట్ ని అనలైజ్ చేస్తున్నాం. ఏంటిది? గ్రిడ్ యొక్క వోల్టేజ్ అలాగే గ్రిడ్ యొక్క కరెంట్. కరెంట్ ఏంటంటున్నాడు? ఫ్లక్చుయేటెడ్ కరెంట్ వస్తుంది బికాస్ ఆఫ్ రియాక్టివ్ కరెంట్. రియాక్టివ్ కరెంట్ ప్రజెంట్ అయి ఉండటం వల్ల 0.2 సెకండ్స్, 0.3 సెకండ్స్, అలాగే 0.45 సెకండ్స్ ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతుందని రిప్రజెంట్ చేస్తున్నాడు. పేపర్లో చూస్తే కనుక దిస్ వన్ గ్రిడ్ వోల్టేజ్, గ్రిడ్ కరెంట్. మనము రియాక్టివ్ కరెంట్ ని మెన్షన్ చేయటం వల్ల రియాక్టివ్ కరెంట్ కి తగ్గట్టుగా జనరేట్ అవుతున్నటువంటి రిజల్టెంట్ అవుట్పుట్స్. బ్లూ వన్ వచ్చేసి రియాక్టివ్ కరెంట్ అంటున్నాను, ఎల్లో వన్ వచ్చేసి వోల్టేజ్ అంటున్నాడు. 10 యూనిట్లో కన్సిడర్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ కేసు ఏంటంటే రియాక్టివ్ కరెంట్ రెఫరెన్స్ కి యాక్చువల్ కి. కరెంట్ ని మెన్షన్ చేస్తే గ్రిడ్ లో యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ కన్వర్షన్ బ్లాక్ తో అక్కర్ అవుతున్నటువంటి రియాక్టివ్ కరెంట్. ఏబిసి టు డిక్యూ కన్వర్షన్ బ్లాక్ అంటాం దీన్ని. గ్రిడ్ కరెంట్ లో డిక్యూ కన్వర్షన్ బ్లాక్ యూజ్ చేసుకొని అందులో క్యూ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ ని మెజర్ చేస్తుంటే యు ఆర్ గెటింగ్ సేమ్ this one. నెక్స్ట్ ఏంటి? యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. గ్రిడ్ సైడ్ ఫ్లో అవుతున్నటువంటి యాక్టివ్ రియాక్టివ్ పవర్స్. అక్కడ యాక్టివ్ పవర్ అనేది మేజర్ గా చూడండి, ఎల్లో వన్ ఈస్ ది యాక్టివ్ పవర్, అది స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఉంది. బట్ బికాస్ ఆఫ్ రియాక్టివ్ కరెంట్ రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. 0.2 సెకండ్స్, 0.3 సెకండ్స్, 0.4 సెకండ్స్ ఈ 3 టైమింగ్స్లలో రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అయింది బికాస్ ఆఫ్ రియాక్టివ్ కరెంట్. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అన్న ఈ రిజల్టెంట్ అవుట్పుట్. రియాక్టివ్ పవర్ క్యూ అంటే ఎల్లో వన్. రియాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది బికాస్ ఆఫ్ రియాక్టివ్ కరెంట్. బట్ యాక్టివ్ పవర్ అనేది స్టేబుల్ గా మెయింటైన్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? డీసీ వోల్టేజ్. ఏం చెప్పాను? డీసీ రెఫరెన్స్ వోల్టేజ్ 2.4 kV అన్నాను కాబట్టి మాక్సిమం 2.4 నియర్లీ 2400 వోల్ట్స్ అనేది మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ 0.2 సెకండ్స్, 0.3 సెకండ్స్, 0.4 సెకండ్స్ దగ్గర రియాక్టివ్ పవర్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ లిటిల్ బిట్ డీవియేషన్ అక్కర్ అవుతూ స్టేబుల్ వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ వచ్చింది. డీసీ వోల్టేజ్. దిస్ ఈస్ ది మాడ్యులేషన్ ఇండెక్స్ అంటున్నాడు. ఇది కూడా డిస్టర్బెన్స్ మనం మెకానికల్లీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కండిషన్. మాడ్యులేషన్ సిగ్నల్ ని మెకానికల్లీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దిస్ వన్ ఇది మాడ్యులేషన్ సిగ్నల్ అంటున్నాం. ఈ బ్లాక్. వాయిస్ చూస్తున్నారా? హలో రమ్య. ఇవి రిజల్టెంట్ అవుట్పుట్స్. టోటల్లీ 5 రిజల్టెంట్ అవుట్పుట్స్ ని అనలైజ్ చేసాం. 1 2 3 4 5. నెక్స్ట్ ఏంటంటున్నాడు? బస్ బార్ వోల్టేజ్ పర్ యూనిట్ లో మెజర్ చేస్తున్నాడు. పిఐ కంట్రోలర్ కి నార్మల్ కి ఏంటంటే పిఐ కంట్రోలర్ లో బ్లాక్ లైన్, డాటెడ్ లైన్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ప్రెజెంట్ అయి ఉంది.
అది జెనెటిక్ అల్గారిథం యూజ్ చేస్తే స్టేబుల్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందని చెప్తున్నాడు. ఇదన్నమాట ఫైనల్ వన్. జెనెటిక్ అల్గారిథం బ్లాక్ డయాగ్రామ్ కాబట్టి యు ఆర్ గెటింగ్ స్టేబుల్ వోల్టేజ్ పర్ యూనిట్ లో స్టేబుల్ వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ వచ్చింది. దెర్ ఇస్ నో ఎనీ డిస్టర్బెన్స్. అలా పిఐ కంట్రోలర్స్ ని ట్యూన్ చేయకుండా డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తే యు ఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్ అంటున్నాడు పిఐ కంట్రోలర్. ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా ఇన్ ప్లేస్ ఆఫ్ పిఐ కంట్రోలర్ లో ఎటువంటి కంట్రోలింగ్ గెయిన్ వాల్యూస్ మెన్షన్ చేయకుండా ఇన్బిల్ట్ పిఐ కంట్రోలర్ లో అక్కరవుతున్నటువంటి వాల్యూస్ ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తున్నటువంటి అవుట్పుట్స్ అన్నమాట. These are the two. ఓన్లీ ఏంటంటున్న డిఫరెన్స్, పిఐ కంట్రోలర్లో ఎక్కువగా ట్యూనింగ్ యాక్షన్ అక్కరవ్వలేదు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు. బస్ బార్ వోల్టేజ్ ని పర్ యూనిట్ లో అబ్జర్వ్ చేసినప్పుడు జెనెటిక్ అల్గారిథంలో ఈ రిజల్టెంట్ అవుట్పుట్ అనేది వితౌట్ స్టాట్కామ్ తో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వితౌట్ స్టాట్కామ్, విత్ స్టాట్కామ్ లో పిఐ కంట్రోలర్, జెనెటిక్ అల్గారిథం కంట్రోలర్ రెండింటి యొక్క అవుట్పుట్. సో కంట్రోలింగ్ యాక్షన్ అక్కర్ అవుతూ స్టేబుల్ వోల్టేజ్ మెయింటైన్ అవుతుందని చెప్పడానికి ఈ కండిషన్, వితౌట్ స్టాట్కామ్ తో ఎటువంటి డీవియేషన్ ఉంటే అటువంటి డీవియేషన్ ప్రెసెంట్ అయి ఉందని ఒక కండిషన్ మెన్షన్ చేశాడు. చూడండి, ఇలా 0.2 సెకండ్స్ దగ్గర ఒక డిస్టర్బెన్స్, 0.3 సెకండ్స్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ పిఐ కంట్రోలర్. ఎటువంటి పిఐ కంట్రోలర్లో ఎటువంటి ట్యూనింగ్ యాక్షన్ అక్కరవ్వకపోతే స్టేబుల్ అవుట్పుట్ అక్కర్ అవుతుంది, బట్ డిస్టర్బెన్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నాడు. దిస్ వన్, ఈ బ్లాక్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అనేటివి స్టిల్ ప్రెసెంట్ అయి ఉంటున్నాయని చెప్తున్నాడు. ఓకేనా గైస్? హలో హలో రమ్య, ఓకే సార్. అవి రిజల్టెంట్ అవుట్పుట్స్ మీ పేపర్వి. సేమ్ రిజల్ట్స్, బట్ ఇక్కడ ఏంటంటున్నాడు, పిఐ కంట్రోలర్ వల్ల మనకి గ్రిడ్ వోల్టేజ్ పర్ యూనిట్ లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు స్టిల్ దెర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ 0.2, 0.3, 0.4 సెకండ్స్ అని చెప్తున్నాడు. అదే జెనెటిక్ అల్గారిథంలో ఉన్నటువంటి కేపీ వాల్యూస్, కేఐ వాల్యూస్ యూజ్ చేస్తే యు ఆర్ గెటింగ్ స్టేబుల్ కాన్స్టెంట్ వోల్టేజ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇది డిఫరెన్స్ అంతే. రిమైనింగ్ రిజల్ట్స్ అన్ని సేమ్ ఫర్ ది ఆల్ కేసెస్.
ఓకే, అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హలో, హలో, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ప్రవీణ్, సార్ ఎంపీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి సార్? మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్. ఓకే సార్. ఇంకా ఎవరైనా? రమ్య, ఇంకా రికార్డింగ్ ఆఫ్ చేయి, అయిపోయింది. ఓకే. చూడండి ఇక్కడ విండ్ ఎనర్జీ అన్నాను. ఫస్ట్ వన్ ఇస్ ద రెక్టిఫైర్, నెక్స్ట్ ఇన్వర్టర్ త్రూ ఫిల్టర్, ఇండక్టివ్ ఫిల్టర్తో ఇంజెక్ట్ చేస్తున్నాడు. అదే సోలార్ ప్యానెల్ వచ్చేసరికి పీవీ ప్యానెల్లో వచ్చేటువంటి కరెంట్ని ఒక బూస్ట్ కన్వర్టర్ అన్నాను కదా, ఇండక్టర్, స్విచ్, డయోడ్, ఈ కాన్ఫిగరేషన్ని బూస్ట్ కన్వర్టర్ అంటున్నాను. ఈ కాన్ఫిగరేషన్తో వోల్టేజ్ని బూస్టప్ చేసి, ఆ వోల్టేజ్ అనేది డీసీలో ఉంటుంది కాబట్టి బూస్టప్ అయిన వోల్టేజ్ దాన్ని ఏసీలోకి కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ యూస్ చేస్తున్నాడు. సో ఇన్వర్టర్ అవుట్పుట్ ఏసీని కాస్త గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాడు. ఓకేనా? ఎనీ డౌట్స్? రమ్య, ప్రవీణ్, జ్ఞానేశ్వర్, హలో. సార్ వోల్టేజ్ బూస్ట్ చేస్తారని చెప్పారు కదా సార్. అవును. అంటే 400 కావాలి మనకి, 350 వస్తుంది, ఇంకా 50 బూస్ట్ చేస్తుంది. అట్లా ఎంతవరకు చేస్తుంది సార్? 350 volts చార్జ్ అయ్యేంత వరకు బూస్ట్ చేస్తుంది. అంటే అక్కడ మనకి 200 వచ్చింది సార్, 200 బూస్ట్ చేస్తుందా? ఇప్పుడు ఇండక్టర్ రేటింగ్ని బేస్ చేసుకొని నీకు 400 కావాలి, సప్లై 200 ఉంది అంటే ఇంకా 200 చార్జ్ అయ్యేంత వరకు స్విచ్ అనేది ఆన్లో ఉంటుంది, అంటే షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. ఈ ఇండక్టర్ అనేది ఇంకా 200 volts చార్జ్ అయ్యేంత వరకు ఇండక్టర్ స్విచ్ అనేది షార్ట్ సర్క్యూట్ వాయిస్ చేస్తాం. వినిపిస్తలేదు సార్. హలో, హలో, వినపడుతుందా? హలో, వినిపిస్తుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. ఇక్కడ 400 కావాలి అన్నావు కదా అవుట్పుట్ సైడ్. హలో, సార్ చెప్పండి సార్. ఇన్పుట్ 200 వస్తే ఆ 400 అవుట్పుట్ కాబట్టి ఇంకా 200 ఇండక్టర్ చార్జ్ అయ్యేంత వరకు స్విచ్ ఆన్లో ఉంటుంది. ఇండక్టర్లో 200 volts చార్జ్ అయిన తర్వాత స్విచ్ అనేది ఆఫ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ ఇన్పుట్ ఏం లేకపోతే ఇన్పుట్ ఏం లేకపోతే ఇంకా దెర్ ఇస్ నో పవర్ సప్లై.